హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము పైథాన్ కోడింగ్ ప్రాబ్లంలో పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎలా చేయాలి అనేది మనం చూద్దాము. సో అంటే యూజర్ అనేటి వాడు ఇన్పుట్ ఇస్తే అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేది మనం యూజర్కి చెప్పాలా అవుట్పుట్ రూపంలో. సో ఫస్ట్ మనం క్వశ్చన్ అనేది చూసుకుందాం. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఏ గివెన్ నంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఏ నంబర్ దట్ ఈస్ ది స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ 16 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ బికాస్ ఇట్ ఈజ్ 4 ఇంటూ 4. ఇక్కడ ఏమంటున్నాడంటే యూజర్ అనేటి వాడు ఇన్పుట్ అనేది ఇస్తే అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని చెప్పమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఇక్కడ 16 అనే నంబర్ ఉంది చూడండి. సో ఈ 16 అనే నంబర్ అనేది ఇచ్చి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటుండు. ఎందుకు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు? సో ఇక్కడ మనకి 4 ఇంటూ 4 అనేది అన్నది. ఓకేనా? ఇక్కడ 4 ఇంటూ 4 ఏమవుతుంది? సో ఇప్పుడు ఇది కరెక్టే, 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకు అంటే 1 స్క్వేర్ తీసుకున్నారనుకోండి 1 అవుతుంది, 2 స్క్వేర్ తీసుకున్నారనుకోండి 4 అవుతుంది, 3 స్క్వేర్ తీసుకున్నారనుకోండి 9 అవుతుంది, 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది, 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఒక 5 స్క్వేర్స్ అనేది రాసాము. ఇక్కడ మనకి 16 అనేది దేంట్లో ఉంది? 4 స్క్వేర్ అనేది చేస్తే మనకి 16 వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ 25 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ 25 ఇస్తే మనకి అది 5 స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. 17 ఇస్తే అవ్వదు, 18 ఇస్తే అవ్వదు, 19, 20, 21, 22, 23, 24 వరకు అవ్వదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 16 నుంచి 25కి వస్తుంది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది. మనకి 17 లేదు, 18 లేదు, 24 వరకు లేదు. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కనుక్కోవాలి. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మనకి పైథాన్ కోడింగ్ లో. సో మనం ఒక 2-3 లైన్స్ లో ఈ కోడింగ్ అనేది మనం సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ మనం విఎస్ కోడ్ లో కోడ్ అనేది రాద్దాము. సో కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ అనేది ఎలా వచ్చింది, అది ఎలా ఫామ్ అయింది అనేది నేను కంప్లీట్ గా మీకు ఇక్కడికి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ లకు అయితే వెళ్ళి కోడింగ్ అనేది రాద్దాం. అండ్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ లకు అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనం ఒక యూజర్ ఇన్పుట్ అనేది తీసుకుందాం. ఇన్పుట్ అనేది నేను ఇంటీజర్ లో తీసుకున్నాను. ఇంకా లోపల వచ్చేసి నేను ఎంటర్ నంబర్ అనేది తీసుకున్నాను ఒక మెసేజ్ లాగా. ఎందుకంటే మనం ఎక్కడ ఇన్పుట్ అనేది ఇవ్వాలో మనకు ఐడియా ఉండాలి కదా. సో కొంచెం మంచి కనిపించడానికి అలా తీసుకున్నాను. మనం కింద వచ్చేసి యూజర్ ఇన్పుట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేది ఇక్కడ మనం చెక్ చేద్దాం. సో గైస్ ఇక్కడ మనం స్క్వేర్ నంబర్ అనేది ఒక వేరియబుల్ తీసుకుందాము. తీసుకొని ఇందులో మనం ఏం చేస్తామంటే సో దాని యొక్క స్క్వేర్ నంబర్ అనేది కనుక్కుందాం. సో లైక్ ఇప్పుడు 16 అంటే 4 ఇంటూ 4 అంటే 4 అనేది దాని యొక్క స్క్వేర్ నంబర్. 4 స్క్వేర్ చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. అలా మనం కనుక్కుందాం. ఇక్కడ యూజర్ ఇన్పుట్ అనేది ఎక్స్పోనెంట్ చేద్దాం మనం. ఎక్స్పోనెంట్ ఆఫ్ 0.5. ఇక్కడ ఎక్స్పోనెంట్ 0.5 అనేది మనం చేస్తున్నాము. ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ లో ఈ వాల్యూ అనేది ఏదైతే ఉందో స్క్వేర్ నంబర్ అనేది అది ఫ్లోట్ లో వస్తుంది. సో ఆ ఫ్లోట్ లో వచ్చిన దాన్ని మనం ఇంటీజర్ లో కన్వర్ట్ చేద్దాం. అది సపరేట్ వేరియబుల్ లో తీసుకుందాం. ఇంట్ స్క్వేర్ నంబర్ అని అయితే తీసుకుందాము. ఓకేనా? ఇక్కడ మనం ఇంట్ ఆఫ్ స్క్వేర్ నంబర్ అనేది తీసుకుందాం. ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటేంది స్క్వేర్ నంబర్, ఇంకోటి ఏంది ఇంట్ స్క్వేర్ నంబర్. స్క్వేర్ నంబర్ అనేది ఫ్లోట్ లో ఉంటుంది, ఇంట్ స్క్వేర్ నంబర్ అనేది ఇంటీజర్ లో ఉంటుంది. సో మనం ఫ్లోట్ లో ఉన్న దాన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ మనం కంపేర్ చేద్దాం ఈ రెండు ఈక్వలా కాదా. ఒకవేళ ఈక్వల్ అయితే గిన ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అని, ఈక్వల్ అవ్వకపోతే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఎందుకు ఈ రెండు మనం ఇలా చేసి మనం కంపేర్ చేస్తున్నాము అనేది అయితే నేను ఈ అవుట్పుట్ వచ్చిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ అని రాద్దాం. ఇఫ్ స్క్వేర్ నంబర్ ఈక్వల్ టు ఇంటూ స్క్వేర్ నంబర్. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ట్రూ అయితే మనకి ఏమొస్తుంది? యూజర్ ఇచ్చిన ఇన్పుట్ నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అని. అండ్ ఒకవేళ ఎల్స్ లో ప్రింట్ చేద్దాం. ఒకవేళ అవ్వకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోతే, ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నట్టు ఇద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం రాసామంటే ఒక ఇన్పుట్ అనేది తీసుకున్నాము, అది పర్ఫెక్ట్ స్క్వేరో కాదో కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాత కంపేర్ చేసాము. కంపేర్ చేసి ఒకవేళ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే యూజర్ ఇచ్చిన నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. లేదు అంటే యూజర్ ఇచ్చిన నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది రాదు. కోడ్ అనేది రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ మనకి ఎంటర్ ఇన్పుట్ అనేది అడుగుతుంది. ఇక్కడ నేను ఇన్పుట్ అనేది ఇస్తాను, 16 అనేది ఇస్తాను. 16 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని వచ్చింది. అండ్ నేను ఇప్పుడు 17 ఇస్తాను.
17 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అని వచ్చింది. అండ్ ఇప్పుడు మనము ఏం చేద్దామంటే వేరే నంబర్ ఇద్దాం, 25 కానీ ఏదైనా ఇద్దాం. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి 25 అనేది ఇస్తున్నాను. 25 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి నేను 4 అనేది ఇస్తాను. 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి ఇంకో పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నంబర్ ఇస్తాను, లైక్ ఒక 20 ఇస్తాను. 20 అనేది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఎందుకంటే 16 నుంచి 24 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది లేదు. 20 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా. ఇక్కడ మనం యూజ్ చేసిన లాజిక్ అనేది ఓన్లీ 2 లైన్సే. 2 లైన్స్ కూడా కాదు, ఒక 1 లైనే ఉంది లాజిక్ అనేది. ఆ లాజిక్ అనేది ఎలా రాశాను అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ 2 లైన్స్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను, సో మీకు కొంచెం చూస్తూ చెప్పడానికి. అండ్ ఇది ఇక్కడ నేను పేస్ట్ చేశాను. సో ఇక్కడ పేస్ట్ చేసి ఇది ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనకేముంది, స్క్వేర్ నంబర్ అనేది మనం ఒక వేరియబుల్ తీసుకొని అందులో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది 0.5తో ఎక్స్పోనెంట్ చేసాం. ఎందుకు అలా చేసామంటే 0.5తో చేస్తే మనకి దాని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది చూపిస్తుంది. సపోజ్ మీరు ఎక్స్పోనెంట్ కాకుండా జస్ట్ ఇంటూ చేశారనుకోండి, ఇప్పుడు 16 ఉంది, 16కి ఇంటూ 0.5 చేస్తే మీకు వచ్చేసి ఆన్సర్ 8 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 50% ఆఫ్ అవుతుంది. సో అలానే ఇక్కడ ఏమవుతుంది అంటే 16 ఇంటూ 0.5 ఇంటూ 0.5 అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి 4 అనేది. అందుకే మనం ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది యూజ్ చేస్తాం. ఒకటి మనం యూజ్ చేసినట్లయితే అది మనకి దాంట్లో 50% వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మనం రెండు యూజ్ చేస్తాం కాబట్టి ఎక్స్పోనెంట్ అవుతుంది. సో ఎక్స్పోనెంట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ దాని యొక్క స్క్వేర్ అనేది వస్తుంది. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకో డౌట్ వస్తుంది, మనం మరి ఇంటీజర్లోకి ఎందుకు కన్వర్ట్ చేసాం? డైరెక్ట్ ఇదే మనం కంపేర్ చేసుకోవచ్చు కదా. ఓకే, మనం ఇదే కంపేర్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ వచ్చే వాల్యూస్ ఒకేలాగా ఉండవు. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వచ్చింది అనుకోండి. సో 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. సో దానికి స్క్వేర్ ఏంటి, 4 కాబట్టి 4 స్క్వేర్ కాబట్టి సో 4 అనే వాల్యూ వస్తుందా, మనం ఇలా చేస్తే 4 అనే వాల్యూ వస్తుంది. కానీ అది డైరెక్ట్ 4 అనేది రాదు, 4.0 అని వస్తుంది. అదే వేరే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 17 తీసుకుంటే అది ఎలా వస్తుంది అంటే 4 పాయింట్ సంథింగ్ 1 2 3 4 5 సో ఇలా వస్తుంది. అంటే ఇదే నంబర్ రాదు, సో డెసిమల్ పాయింట్లో కొన్ని నంబర్స్ వస్తాయి. అప్పుడు ఇది కంపేర్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అవ్వవు. ఒకవేళ మనం 4.0 అనేది ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఏమొస్తుంది, ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. సో అప్పుడు ఈ రెండు అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకేనా? ఈ రెండు ఈక్వల్ అవుతాయి, బట్ ఈ రెండు ఈక్వల్ అవ్వవు. పైన 4.0 4 ఈ రెండు ఈక్వల్ అవుతాయి. 4.0 4.12 అనేది ఈక్వల్ అవ్వవు. ఎందుకు అంటే 4.0లో ఏముంది, మీకు వాల్యూ అనేది కంప్లీట్గా వాల్యూ ఏముంది, 4.0 అంటే అది జస్ట్ 4ఏ. దాన్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేసినా జస్ట్ 4ఏ. కాకపోతే ఇక్కడ మీరు వేరే నెంబర్ ఇచ్చారనుకోండి, 4.0 అంటే జస్ట్ 4 అవుతుంది. 4.1234 అట్లా ఏమైనా ఉంటే డెసిమల్ పాయింట్ల నంబర్, సో అది వేరే నంబర్ కిందికి వస్తుంది. అంటే కంప్లీట్ 4 కిందికి రాదు, అంటే పర్ఫెక్ట్ 4 కిందికి రాదు అది. అప్పుడు ఏమవుతుంది అంటే 4 కన్నా హయ్యర్ వాల్యూ అవుతుంది, ఇది 4 కన్నా హయ్యర్ వాల్యూ అవుతుంది. అందుకే మనం చెక్ చేస్తున్నాం ఈ వాల్యూ అనేది ఈక్వలా, అంటే ఈ వాల్యూ ఈక్వల్ అయితే, అంటే దీని యొక్క సైజ్ ఈక్వలే కాబట్టి 4 4 దాని రెండు సైజులు ఈక్వలే కాబట్టి ఈక్వల్ అని వచ్చింది. సపోజ్ మనం 17 వాల్యూ అని ఇచ్చి దానికి ఈ వాల్యూ అనేది వస్తే గిన అప్పుడు ఏమొస్తుంది 1.23 అలా వస్తుంది. ఓకే, అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఓకే మీకు సింపుల్గా నేను చెప్తాను, ఫస్ట్ ఇదంతా క్లియర్ చేసేస్తాను. ఓకే, ఇది క్లియర్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు 17 నంబర్ అనేది తీసుకుంటున్నాను. 17 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఓకే, కానప్పుడు మనం దీనికి ఎక్స్పోనెంట్ చేస్తే ఏమవుతుందంటే, సో దీనికి మనం 0.5 తోటి ఎక్స్పోనెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే 4 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది, 1 2 3 4 ఏదో వేసుకోండి. ఓకే, ఒక వాల్యూ అనేది వస్తుంది. అయితే మనం సెకండ్ స్టెప్లో ఏం చేసాము, ఇంటిజర్లో కన్వర్ట్ చేసాము. సో ఇంటిజర్లో కన్వర్ట్ చేసినప్పుడు అది ఏమవుతుంది, 4 అనే వాల్యూ అవుతుంది. మనకి ఫ్లోట్ నుంచి 4 అనే వాల్యూ కన్వర్ట్ అవుతుంది. ఇదంతా మనకి డిలీట్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి డేటా లాస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం, అంటే ఇప్పుడు ఇది హై వాల్యూ,
దీంతో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి లో వాల్యూ. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే నాట్ ఈక్వల్ అవుతుంది. నాట్ ఈక్వల్ అవుతుంది. సో నాట్ ఈక్వల్ అయినప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో మనం ఏం చేసాము, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మెన్షన్ చేసాము. ఇప్పుడు అదే విధంగా యూజర్ అనేది 16 ఇచ్చాడు. 16 ఇచ్చినప్పుడు అంటే 4.0 అని వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసాం. ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ మనకు డేటా లాస్ అవుతుందా? సో అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది. 0 ఉన్నా ఒకటే, తీసినా ఒకటే. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేద్దాం. దీన్ని కంపేర్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఇది ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది సేమ్ వాల్యూ 4 వాల్యూ, ఇది 4 వాల్యూ. సో ఈ రెండు సేమ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనకి ఈక్వల్ అనేది అయింది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక వాల్యూ హై ఉంది, ఒక వాల్యూ లో ఉంది. సో ఈక్వల్ ఎలా అవుతుంది, అవ్వదు. సో అందుకే ఇది నాట్ ఈక్వల్ అయింది. సో ఈక్వల్ అయినప్పుడు మనం ఏం ప్రింట్ చేసాము, యూజర్ ఇన్పుట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే యూజర్ అయితే ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నాడో ఆ ఇన్పుట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మెన్షన్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం కోడ్ అనేది రాయొచ్చు. సో ఈ చిన్న సింపుల్ లాజిక్ అంతే. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.